భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి డిసెంబర్ 29న గోదావరి నదిలో తెప్పోత్సవం, హంసవాహనంపై ఊరేగింపు ఉంటాయి. డిసెంబర్ 30న ఉత్తర ద్వార దర్శనం ప్రధాన ఘట్టాలు. దీనికోసం నదిలో ర్యాంపులు, భద్రత, రద్దీ నియంత్రణకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది మంది భక్తులు హాజరవుతారు. ముఖ్య ఏర్పాట్లు: డిసెంబర్ 29న తెప్పోత్సవం, డిసెంబర్ 30న ఉత్తర ద్వార దర్శనం. తెప్పోత్సవం గోదావరి నదిలో హంసవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. దీనికోసం ప్రత్యేకంగా నదిలో ర్యాంపుల నిర్మాణం జరుగుతోంది. ఉత్తర ద్వార దర్శనం ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులను దర్శనమిస్తారు. దీనికోసం భారీగా భక్తులు తరలివస్తారు. భద్రతా సౌకర్యాలు: లక్షలాది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ అధికారులు సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. అలంకరణ: ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. స్వామివారికి మొత్తంగి అలంకరణ జరుగుతుంది. ఈ ఏర్పాట్లన్నీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా జరుగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు.